ఆడించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with his teams. Let's welcome them. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు తాగి గంతేస్తాం సరా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. అందరికీ నమస్కారం. ఆకివీడు పురపాలక ప్రజలందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే మరి రోజున సింగర్ శేషు గారు మరి ప్రపంచంలో నలుమూలల్లో ఎన్నో వైవిధ్యమైనటువంటి పాటలు అలాగే అవార్డులు రివార్డులు గెలుచుకోకపోయినా మన ఆకివీడు వచ్చి మన ముందు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడితే వాళ్ళ బృందంతో మనల్ని అలరెత్తారు. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే. మా ఆర్కెస్ట్రా కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ చెప్పాను మొత్తం చెప్పాను రే. కానీ మిమ్మల్ని అందరినీ రూతులోగించడానికి చెప్పాను రే. ముందుగా ఆగు పురపాలక ప్రజలు లేకుండా పాటలు పాడేస్తాను. పురపాలక ప్రజలారా రండి రండి ఇదేదో పాడుతా ఉంటా నీ పాడు. ముందుగా మిమ్మల్ని ఉర్రూతులోగించడానికి ఈనాటి ఉత్తరాన్ని మా సన్నీ మేడం గారు ఒక పాట పాడతారు. नाज़ तेरे ताहिरे ने हंस के उठाए हैं अशुकों के मोती तेरे याद में बाए हैं. లేపు లేపు నేనేం చెప్తానండి. అయినా నువ్వే ఊరు వచ్చా నువ్వే పాట పాడుతున్నావు? ఆకువీడు వచ్చా. ఆకువీళ్ళు తెలుగు ఒక్కడే నడుతుంది ఇక్కడ తెలుసుకోవాలి కదా. పాడు పాడు. 1 2 3 ఒక్క నిమిషం. ఏంటది? శృతి అందుకోవడం 1 2 3 గో అంటే పాడేస్తుంది. అంతే. పాడు. ఆకలిస్తే అన్నం పెడతా. అన్నం పెట్టు ఆకలేస్తుంది బాగా. ఇది సాంగ్ సార్. ఇది నువ్వేమన్నావు? ఆకలిస్తే అన్నం పెడతాను. మరి పెట్టు మరి పెట్టు. తక్కువైంది ఎందుకు? తప్పకుండా మరి తర్వాత ఏంటి పాడు. అలిచొస్తే ఆయిల్ పెడతా. మూడొస్తే ముద్ద. బా నాకు మూడు. ఇంతేనా పాట? మీరు డిస్టర్బ్ చేయకండి సార్. మీరు డిస్టర్బ్ చేయకుండా చోట కూర్చోండి. మీకోసమే కదా ఆర్కెస్ట్రా పెట్టింది. వెళ్ళిపోతే ఎలాగ? కూర్చోండి. డైలాగు సంవత్సరానికి ఒకటే ప్రోగ్రామ్ చేస్తే ఎందుకు నోరు వేసుకుని మంచి పాడు అంటారు. ఆడు చెప్పిండు కదా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఇటు తిరుగు అద్దాలది ఇవన్నీ 2. ఆ కళతో నెంబరే చెప్పలేకపోతున్నావు. కళతో ప్రేమించేస్తున్నాను. అది పాట సార్. అది పాట కాదు మీనింగ్ తగ్గట్టు ఉండాలి ఇక్కడ. నెక్స్ట్. ఇది పాట కానే కాదు ఈ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు. ఈ పాట కానప్పుడు ఎందుకు పాడుతున్నావు? ఎందుకు పాడుతున్నావు? ఈ పాట కాదు కదా ఇది. ఎందుకు పాడావు? ఎవడో పాటను దొబ్బేసి పాడుతున్నా. ఇదే పాట ఇంగ్లీష్ లో పాడరా. ఇంగ్లీష్ లోనే పాడు. దిస్ సాంగ్ ఈజ్ నాట్ ఏ సాంగ్. ఐ డోంట్ నో ఎనీ రాగ్. ఏంటది? ఐ డోంట్ నో ఎనీ రాగ్. శృతిని ఏమంటారు? ఏంటరా? తాళాన్ని ఏమంటారు? కి. ఎలా వచ్చింది ఇంగ్లీషు? ఈ డిస్టర్బెన్స్ ఏంటండి? పాడుకోనివ్వండి మమ్మల్ని. సరే నెక్స్ట్. మేం వయసుకు వచ్చాం టాంటాడాం పరువానికి వచ్చాం అని పాడదాం అనుకున్నాను కానీ ఆ పాట పాడలేదండి. ఏ పాడండి. అదే మేము వయసుకు వచ్చాం అసలు వయసు సంబంధం ఏంట్రా? ఒక పాపకు 16 ఏళ్ళు దొరబాబుకు 20 ఏళ్ళు. దొరబాబుకి 20 ఏళ్ళు సరిపోయినాయి. మరి పాపకేంట్రా 16 ఏళ్ళు 4 ఏళ్ళు ఏమైపోయినాయి? సార్ అది వయసు సార్. అది మరి వయసు అని పాడాలి కదా. పాడు. ఇప్పుడు వయసు యాడ్ లేదు దాంట్లో. ఒక పాపకు వయసు 16 ఏళ్ళు తాళం కుదరదు సార్. అది మరి మీనింగ్ లేక ఎందుకు పాడుతున్నా పాటలు? ఇంకేమైనా చేయగలంటారా పాటలు తప్పించి? బ్రేక్ డాన్స్ బాగా చేస్తాను సార్. బ్రేక్ ఇచ్చినప్పుడు డాన్స్ చేస్తా లేకపోతే బ్రేక్ డాన్స్ చేస్తా? బ్రేక్ ఇచ్చినప్పుడు కాదు సార్, బ్రేక్ డాన్స్. మా ఊర్లో దొరబాబు అని ఉన్నాడు. ఆడికంటే బాగా చేస్తావు నువ్వు. చేస్తానండి. సరే అరే దొరబాబు రారే. సాంగ్ ఏంటి రాబోయే ఒకసారి. जनका 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 ये से राजा जनका 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 ये से राजा जनका 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 जनका
మొల పుట్టి చార్మినార్ సిటీ గుడి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 మట్టి తొక్కేస్తున్నావు పిడగలేస్తున్నావు. ఇది పోసుకుని చచ్చిపోతానండి. మీ గోల మాత్రం తట్టుకోలేకపోతున్నాను సార్. ఇది పర్లేదు ముందు చేసుకోవాలరా. ఎక్కడి నుంచి చివరిగా ఒక పాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, రాలిపోయే శేషా నీకు రాగాలెందుకురా అన్నట్టుంది. కరెక్ట్ మాట. ఏజ్ తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి. మేము వయసుకు వచ్చాం. ఇవి అవసరం అంటారు నీకు నీ ముసిలి. ఇంతవరకు ఆర్కెస్ట్రా కార్యక్రమం అయిపోయింది. నేను చేయలేని ఊళ్ళో పోగలను దాన్ని. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శేషు స్కిట్ అయినా శ్రీను ఇచ్చిన సపోర్ట్ వల్ల స్కిట్ బాగుంది. శ్రీను ఇంప్రవైజేషన్ లోనో ఇంకోటి మొత్తానికి మీ ఇద్దరి కెమిస్ట్రీ వల్ల బాగుంది అనిపించింది ఫినిషింగ్ వచ్చేటికి. గుడ్. రోజా గారు ఎవరు గొయ్యి వాళ్ళే తీసుకుంటారంటారు. మిమ్మల్ని చూస్తే అర్థమైంది. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది.